నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. ఉదయం 4:30 నుండి ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్న స్వామి అమ్మవార్లు. ఘనంగా మాజీ ఎమ్మెల్యే దొండపనేని ఇంద్ర 88వ జయంతి. విద్యార్థినులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. సంక్రాంతి పండుగ సందర్భంగా సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ సర్వీసులు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్న డిపో మేనేజర్ రాజశేఖర్. విద్యార్థినులు కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ పేర్కొన్నారు. దొండపనేని ఇందిర 88వ జయంతి సందర్భంగా ప్రతిభ కలిగిన విద్యార్థినులకు ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. స్థానిక కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిర మున్సిపల్ బాలికల హైస్కూల్లో చదువుతున్న పలువురు విద్యార్థినులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ చేతుల మీదుగా ప్రోత్సాహ నగదు బహుమతులను అందజేశారు. మంగళవారం మాజీ శాసనసభ్యురాలు స్వర్గీయ దొడ్డపనేని ఇందిర 88వ జయంతిని పురస్కరించుకుని ఆమె కుమార్తె డాక్టర్ గోగినేని ఉమ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్లో చదువుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులకు ప్రోత్సాహ నగదును డాక్టర్ గోగినేని ఉమ అందజేశారు. స్కూల్ చదువుతున్న బాలికలందరికీ పండ్లు, పూలు అందజేశారు. బాలికలు చక్కగా ఉన్నత చదువులు చదువుకుని పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని డాక్టర్ ఉమ సూచించారు. తొలుత దొడ్డపనేని ఇంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గుమ్మడి రమేష్, ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి సాంబశివరావు, నేలటూరి బెన్ను, కొడాలి శ్రీనివాసరావు, ఉయ్యూరు రాజశేఖర రెడ్డి, దేవినేని రమాదేవి, రమణ, గోవర్ధని కుమారి, గవిని దినేష్, వి శ్రీలక్ష్మి, నేలటూరి శాస్త్రి, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈనాడు తన పేరుతో ఉన్నదంటే దానికి మూలం ఆమె వ్యక్తిత్వం కానీ గతంలో ఆమె ఏ పదవులైతే వారు ఆ పదవికి మన్నించారో దాన్ని గుర్తించి మున్సిపాలిటీ తరఫున పాఠశాలకి ఆ పేరును పెట్టడం జరిగింది. 3 సార్లు తెనాలి ప్రాంతానికి శాసనసభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఆ రోజు మరి తన వృద్ధిని అలాగే ప్రజలకు సేవని అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహిళ. ఇక్కడ రెండు జరిగింది. పిల్లల్లో ఉన్నటువంటి బలహీనతలు, తల్లిదండ్రులు, టీచర్స్ అందరితో కూడా ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ తో ముందుకోవాలనే ఆలోచనతో ఈనాడు కొన్ని స్టెప్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా మీ అందరూ ఒక నూతన ఉత్సాహంతో విద్యాపథంలో తెనాలి పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్లో ఈ ఆడపిల్లల టాపర్స్ అన్న విధంగా మీ అడుగులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి సంవత్సరం 10th కూడా స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బాగా అందరూ పోటీ పడి ఒకరికొకరు మాకు ఫస్ట్ రాళ్ళు అందరూ కూడా పోటీ పడి చదివి మరి వాళ్ళ చేతుల మీదుగా ప్రైజ్ అందుకుంటారని నేను కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి చేసిన తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో అనుపమ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు తెలిపారు. ఈ నెల 10వ తేదీన స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మంగళవారం ఉదయం ఆలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ వివరాలను సహాయ కమిషనర్ వి అనుపమ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు తెలియజేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. 10 నుండి 15,000 మంది భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. క్యూ లైన్లను సిద్ధం చేస్తున్నామని, ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు, 300 రూపాయలు దర్శనాలు కూడా ఉంటాయని ఆమె తెలిపారు.
దర్శనానంతరం భక్తులకు దక్షిణావృత బంగారు శంకుతీర్థం కూడా ఇవ్వటం జరుగుతుందని వారు తెలియజేశారు. అలాగే 7,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సమావేశంలో అర్చకులు అళహరి రవికుమార్, సత్యనారాయణ గౌతమ్ పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. జనవరి 10వ తారీఖు జరిగే ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి. విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు స్వామివారు ముక్కోటి దేవతలతో ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ముక్కోటి ఏర్పాట్ల విషయంపై భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానంలో క్యూ లైన్లు కానీ, ఉచిత ప్రసాదం, తర్వాత మంచినీటి సరఫరా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాదాపు భక్తులు 10,000 నుంచి 15,000 వరకు ఈ దర్శనానికి రావడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం. 7,000 మందికి గాను అన్నదానం ఏర్పాట్లు, 7,000 మంది భక్తులకి అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి దేవస్థానం తరఫున. ముక్కోటిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందండి. తొలి దర్శనం మన మినిస్టర్ గారి ద్వారా ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత నుంచి భక్తులు దాదాపు 2-3 వరకు కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుందండి. ప్రత్యేక దర్శనాలు అంటే 300 టికెట్ ఒకటి, 100 రూపీస్ టికెట్ ఒకటి, ఉచిత దర్శనం ఒకటి, 3గా సపరేట్గా వేరుగా అరేంజ్ చేయడం జరిగిందండి. అందరికీ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పద్మాసంతో వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వైకుంఠపురం, తెనాలి. 10వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున 4:30 ఉత్తర వైకుంఠ ఏకాదశి దర్శనంకి వేంచేసి ఉన్నది. కావున భక్తులందరూ దర్శనంతో స్వామివారి కృపకి కావాల్సిందిగా కోరుకుంటున్నాము. దీనికి గాను 100 రూపాయల క్యూ లైను, ఫ్రీ లైను, 300 రూపాయల దర్శన క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేయబడినది. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలీసు వారి పర్యవేక్షణతో కూడా ఇబ్బందులు లేకుండా చేసి ఉన్నాము. పట్టణంలోని చెంచుపేటలో గల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డెల్టా జోన్ క్లస్టర్డ్ లెవెల్లో నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని ఈ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళవారం మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీఎం డి శివనాగరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 1వ తరగతి నుండి 9వ తరగతి చదివే విద్యార్థులు 1 నిమిషం వ్యవధిలో దేశ ప్రాముఖ్యత అంశాలను ఆంగ్లంలో న్యాయ నిర్ణేతల ఎదుట అనర్గళంగా మాట్లాడటం జరిగింది. ఇదే విధంగా పండుగలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, అలాగే నాయకత్వం, టెక్నాలజీ, ఆరోగ్యం, మానసిక ఒత్తిడి ఎలా తొలగించి సంతోషంగా ఉండాలి అనేటువంటి పలు అంశాల గురించి విద్యార్థులు అబురుపరిచే విధంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏజీఎం డి శివనాగరాజు మాట్లాడుతూ నారాయణ స్కూలు ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా మాస్టర్ ఆడిటర్ కాంటెస్ట్ నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని చెప్పారు. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న అంశాల పట్ల అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెనాలి, బాపట్ల, పొన్నూరు, రేపల్ల ప్రిన్సిపల్స్ డి శ్రీనివాసరావు, నాగలక్ష్మి, భాగ్యరాణి, భార్గవి, సత్యప్రసాద్, ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్ బేబీరాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ, శ్రీను, శ్రావణి, దీపక, ధనలక్ష్మి పాల్గొనగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించారు. ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తెనాలి చెంచుపేటలో మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ క్లస్టర్ లెవెల్ మన బ్రాంచ్లో జరగడం జరుగుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒరేటర్స్ అంటే స్పీకర్స్, ఎఫెక్టివ్గా స్పీచ్ ఇచ్చేటువంటి వాళ్ళని ప్రైమరీ లెవెల్ నుంచే తయారు చేయటమైనటువంటి మెయిన్ కాన్సెప్ట్. అన్ని ఆల్ కాన్సెప్ట్లో పిల్లల్ని తర్ఫీదిచ్చి ఉన్నతమైనటువంటి విలువలతో నింపినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో నారాయణ స్కూల్స్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాయి. అకాడమిక్సే కాకుండా ఇట్లాంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో నారాయణ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. అకాడమిక్స్ విషయానికి వస్తే దేశంలోనే అత్యున్నతమైనటువంటి రిజల్ట్ని ఇచ్చి గత కొన్ని ఏళ్లుగా ప్రూవ్ చేసుకున్నటువంటి ఏకైక విద్యా సంస్థ నారాయణ ఆర్గనైజేషన్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని
వాళ్ళల్లో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని వెలికి తీయటమే భాగంగా సో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. సో ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి 2 నిమిషాల 10 సెకండ్స్ల టైంలో వాళ్ళు ఏదైతే కాంటెంట్ అనుకుంటున్నారో అది చక్కగా తక్కువ టైంలో శ్రోతలకి రీచ్ అయ్యే విధంగా ప్రజెంటేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. She was born with a radiant glow and was considered a blessing from the God. As a girl, she became known for her stunning beauty, intelligence, and strong will. She was trained in various arts and sciences, a skilled warrior too, with keen mind and sharp tongue. Draupadi married the 5 Pandava brothers, Yudhishthira, Bhima, Arjuna, Nakula, and Sahadeva. Humiliated by Dushyantana and the Kauravas court, exiled to the forest with her husband, played a major role in the Mahabharata war, known for her courage, resilience, and devotion. She is the iconic figure in the Hindu mythology. She is the symbol of women empowerment and strength. She is the inspiration for many arts and cultural works. Moral of the story. Draupadi's story is a testament to her strength. తెనాలి మున్సిపల్ మార్కెట్ వద్ద కూరగాయల వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. ఆక్రమణల పేరుతో మున్సిపల్ అధికారులు తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు వ్యాపారులు వాపోయారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద పలువురు కూరగాయల వ్యాపారులు మంగళవారం మధ్యాహ్నం ఆందోళన చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి షాపులు తీసుకుని ఎంతో కాలంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నామని, మున్సిపల్ అధికారులు తరచూ ఇక్కడికి వచ్చి ఆక్రమణ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారులు కొందరు వాపోయారు. రోడ్లపై బహిరంగంగా ఉన్న ఆక్రమణల జోలికి వెళ్లకుండా మార్కెట్ లోపలకు వచ్చి మరీ తొలగించటం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే తోపుడు బండ్ల వల్ల తమకు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మున్సిపల్ అధికారులు తమను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అన్నారు. గత 8 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని వారు వాపోయారు. దీనిపై మున్సిపల్ ఆర్ఓ రాంప్రసాద్ మాట్లాడుతూ ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోమని చెబుతున్నామని ఆయన తెలియజేశారు. ఆక్రమణలుంటే తొలగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తొలగించాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడైతే ముందుకు వచ్చి ఆ మిగతా షాపులు వాళ్ళందరూ కూడా వ్యాపారం జరగకుండా ఉంచుతున్నారో వాళ్ళందరినీ లోపల వాళ్ళు కూడా బతకాలి కాబట్టి నష్టపోకూడదు కాబట్టి మీ యొక్క షాపుల్లో మీరు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోండి, దీనివల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారనేది గత 30 రోజుల నుంచి కూడా కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము చెప్పి వెళ్ళటము, మళ్ళీ వీళ్ళు యథాస్థానంలో పెట్టుకోవటము, వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి ఇలా వచ్చేస్తున్నారు. అదన్నీ కూడా కొంచెం అరికట్టాలని చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు కాదు, ప్రతిసారి కూడా వాళ్ళకి మనం చెప్తూనే ఉన్నాం. ఈసారి గట్టిగా, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళ స్టాల్స్ వాళ్ళందరూ కూడా మేము వ్యాపారాలు చేసుకోక నష్టపోయి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి కమిషన్ గారికి కంప్లైంట్ చేయడం వల్ల మేము వాళ్ళందరూ కూడా బతకాలన్న ఉద్దేశంతో మీ యొక్క కేటాయించిన షాపు పరిధిలోనే మీరు వ్యాపారాలు చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం. మాది ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ అడ్డం అని చెప్పి తీయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే తీసాము. కానీ తర్వాత మళ్ళీ వచ్చి మా ఒక్క కొట్ల మీద ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 కొట్ల మీద అటు ఆకుకూరలు, ఇటు కూరగాయలు, ఇంకేమి అడ్డం లేకపోయినా సరే కావాలని చెప్పేసి మా ఒక్కలే అడ్డం అని చెప్పి చెప్తున్నారు. బజార్ మొత్తం అడ్డం లేకుండా ఉన్నాయి. ఎంత అడ్డం ఉన్నాయి, ఎక్కడి నుంచి గాంచో దాకా అన్నీ అడ్డమే. కానీ అవి ఏం కనిపించట్లేదు. ఈ మున్సిపాలిటీ ఆర్ఓ గారు ప్రత్యేకంగా వచ్చి మన కొట్ల దగ్గర నుంచొని తీపిచ్చి మరీ వెళ్తున్నారు. అదేమంటే లోపల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని చెప్తున్నారు. వాళ్ళు అయితే చెప్పారు లేదో వాస్తవం మనకైతే తెలియదు, కానీ పర్టికులర్గా వచ్చేసి మా కొట్లనే తీపిస్తున్నారు. అదేమంటే అడ్డం అంటున్నారు. ఎంతమంది అడ్డం లేరు, ఇక్కడి నుంచి గాంచో దాకా అన్నీ అడ్డమే ఉన్నాయి. ట్రాఫిక్ వెళ్తానికి కానీ, మనిషి నడవటానికి కానీ. సాయంత్రం 6 అయితే బళ్ళు రోడ్డు మీద సగం మధ్యలో పెడతారు, అవి ఏమి అడ్డం రావు. కానీ మా కొట్టు ఒక్కటే అడ్డం వస్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియదు మనకైతే. షాపులు మేము లక్షలు పెట్టి కొన్నాము పైన, అయ్యేమో మెట్లు ఎక్కి పైకి రావాల్సి వస్తుందని చెప్పి కొంచెం కింద పెట్టాం. గత 8 సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి. అప్పుడు రాని అడ్డం ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. మరి ఏం జరిగిందో తెలియదు. నా పేరు చంద్రబోస్ అండి. 60 సంవత్సరాల నుంచి కొట్టు పెడుతున్నాం. అక్కడ 60 సంవత్సరాలు వేడే ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం పగలగొట్టారు. మీ కొట్లు మీకు ఇస్తా ఉన్నారు. ఒక కొట్టు ఇవ్వాల, ఒకరికి ఒక కొట్టు ఇవ్వాల. 8 కోట్లు అయింది బండి ఇది కడితే. 11 కోట్లు ఇచ్చాం వాళ్ళకి. మున్సిపాలిటీకి 11 కోట్లు ఇచ్చామండి.
8 కోట్లు అయితే 3 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చి కొన్నప్పుడు మార్కెట్ మీదా సరే ఓకే, దానికి ఒప్పుకున్నాం. వాళ్ళు వచ్చి మాట్లాడితే టాటర్ వేసుకుంటాం, మాట్లాడి చేయటం, మా కుట్లని పీకేస్తున్నారు, పై వచ్చి మమ్మల్ని పట్టేట. ఈ మార్కెట్ పాటేస్తాల తర్వాత ఇల్లు కూడా అమ్ముకొని కొందామని 3 లక్షలకు ఇచ్చారు ఇల్లు మొత్తం. ఇవాళ 30-40 లక్షలు అంటే ఎవరు, అది 3 లక్షలకు అమ్ముకున్నా. అయితే ఒకటి 16 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పడ్డాయి. నేనే కొనేది ప్లాట్ఫారం మీద బతున్నా. ఇక్కడ మున్సిపాలిటీలో ఇంట్లో షాపులు పెట్టుకున్నామండి. మా కొట్టు పైకి ఎక్కట్లే అని చెప్పేసి కింద పెట్టుకుంటే అంటే ఆర్ఓ గారు వచ్చి బాగా హింసిస్తున్నారు. మేము జనసేన పార్టీలోకి తిరిగి జనసేనకి ఓటు వేయించుకొని గెలిపించుకున్నాము. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ నుంచి గాంధీ చౌక్ నుంచి మార్కెట్ వరకు షాపులు తీపియట్లేదు, స్టోపన్ దగ్గర షాపులు తీపియట్లేదు. మా షాపులు 3 అడ్డు వస్తున్నాయండి. మేము బాగా ఇబ్బంది పడుతున్నాం మున్సిపాలిటీ వాళ్ళ తరఫున. ఆర్ఓ గారికి అసలు సంబంధమే ఉందండి. మున్సిపాలిటీ వాళ్ళని ఇక్కడ కూర్చోబెడుతున్నారు. ఆయన ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఆర్ఓ గారు ఆదివారం రోజు నిల్చున్నారండి. ఇక్కడ వాళ్ళకి సంబంధమే ఉందండి. అసలు మీ షాపుల ముందే పెట్టుకున్నారు లేకపోతే రోడ్డు మీద పెట్టారు? మా షాప్ ముందే పెట్టుకున్నామండి. మా షాప్ కిందే పెట్టుకున్నాం. గోల్డ్ అద్దులు చలనాలు అన్నీ కట్టుకుంటున్నామండి. మాకు ఇది చేయట్లేదు. ఆర్ఓ గారు బాగా హింసిస్తున్నారు. తీసేయమంటున్నారండి. అధికారులు వచ్చి తీసేయమంటున్నారండి. కొట్లడ్డు అని చెప్పి అంటున్నారు, ట్రాఫిక్ కట్ అంటున్నారు. మా షాప్ ముందు కింద పెట్టుకుంటున్నామండి. మేము ట్రాఫిక్ కట్ అసలు అడ్డే ఉండదండి. షాపు కింద పెట్టుకున్నాం మేము. లోపల పైకి ఎవరు రావట్లేదని కింద పెట్టుకున్నామండి. సప్తపది ఎక్స్పో ఆధ్వర్యంలో తెనాలిలో మహిళల కోసం ప్రత్యేకంగా శారీస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. డిజైనర్ అవుట్ఫిట్స్, ఫ్యాబ్రిక్స్, శారీస్ తదితర ఉత్పత్తులతో కూడిన ఎగ్జిబిషన్ కు మంచి స్పందన లభించింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో మంగళవారం సప్తపది ఎక్స్పో ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా డిజైనర్ అవుట్ఫిట్స్, ఫ్యాబ్రిక్స్, శారీస్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. మంగళ బుధవారాల్లో 2 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్కు మొదటి రోజు మహిళల నుండి మంచి స్పందన లభించింది. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల బెనారస్, పైతాని, పటోలా, తసర్ శారీస్, గద్వాల్, కోటా, క్లస్టర్డ్ శారీస్, ప్రింటెడ్ టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ అవుట్ఫిట్స్, ఫ్యాబ్రిక్స్, డిజైనర్ శారీలను మహిళలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. నిర్వాహకులు శిరీష, సుధా మాట్లాడుతూ మహిళల అభిరుచులకు అనుగుణంగా అనేక ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ఉంచినట్లు తెలిపారు. మంగళ బుధవారాల్లో 2 రోజుల పాటు ఉండే ఎగ్జిబిషన్ను మహిళలందరూ తిలకించాలని కోరారు. తెనాలి ప్రాంత ప్రజలందరికీ నాణ్యమైన ఉత్పత్తులను అందించే విధంగా ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వెల్కమ్ టు సప్తపది ఎగ్జిబిషన్. అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి పట్టణ వాస్తవ్యులకు గౌతమ్ గ్రాండ్ నందు సప్తపది ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఎప్పుడూ లేని, ఎక్కడా లేని వెరైటీస్ తోటి గౌతమ్ గ్రాండ్ నందు నిర్వహించాము. బెనారస్, ఈకత్, పటోలా, బాందిని, ఫ్యాన్సీ టోటల్ కలెక్షన్ ఇక్కడ ఉంటుంది. రండి, ఒకసారి విజిట్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి. ప్రైజెస్, కలెక్షన్ అన్నీ అయితే లేడీస్ కదా, అందరం రిలాక్సేషన్గా హెల్తీగా షాపింగ్ చేసుకోవడానికి ఒకసారి వచ్చి విజిట్ చేయండి, సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు గౌతమ్ గ్రాండ్ 3rd ఫ్లోర్ నందు సప్తపది ఎగ్జిబిషన్స్ జరుగుతున్నది. టైమింగ్స్ మార్నింగ్ 9:30 to నైట్ 9:30 వరకు అవైలబుల్గా అన్ని వెరైటీస్ ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు సప్తపది ఎగ్జిబిషన్. మా వద్ద అన్ని రకముల వెరైటీస్ నిర్వహించబడును. టసర్ సారీస్, కలంకారీ, క్రష్, బాందిని, పటోలా, ఆల్ వెరైటీస్ అవైలబుల్. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్. 2000 నుంచి అవైలబుల్. 2000 నుంచి 25,000, 30,000 వరకు మా దగ్గర సారీస్ ఉన్నాయి. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి సూచించారు. కొత్త వంతెన వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. స్థానిక కొత్త వంతెన వద్ద ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్ఐ సిహెచ్ రాజ్యలక్ష్మి నేతృత్వంలో వాహనాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న వెహికల్స్ని ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్ఐ అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వైకుంఠపురం నుండి వస్తున్న కొందరు వాహనదారులు తమ బండ్లను వెనక్కి తిప్పుకుని అటు నుండి అటే వెళ్లిపోయారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. దూర ప్రయాణాలకు వెళ్లేవారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులనే వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ సూచించారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సర్వీసులపై మంగళవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలి డిపో నుండి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ తెలియజేశారు. డౌన్ జర్నీ పేరిట హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం నుండి తెనాలికి సర్వీసులు అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేయించుకోవచ్చునని ఆయన సూచించారు. తిరుగు ప్రయాణానికి కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆర్టీసీ సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే పండుగ సందర్భంగా పిండి వంటలను తమ బంధువులకు పంపాలనుకున్న వారు కార్గో సర్వీసు అందుబాటులో ఉందని, అదే రోజు డెలివరీ ఇవ్వడం జరుగుతుందని రాజశేఖర్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో తరపున అందరికీ స్వాగతం అండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో వారు డౌన్ జర్నీ అంటే హైదరాబాద్ నుంచి తెనాలికి మరియు బెంగళూరు నుంచి తెనాలికి మరి విశాఖపట్నం తెనాలికి సాధారణ ఛార్జీలు, నార్మల్ ఛార్జీలతో మనం బస్సుల్ని, స్పెషల్ బస్సులు తిప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సంక్రాంతి అయిన తర్వాత కూడా మన తెనాలి డిపో నుంచి వారి గమ్యస్థానానికి ఎక్కడైతే ఉందో అన్ని చోట్లకి మన తెనాలి డిపో నుంచి రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. ఇది కేవలం సాధారణ ఛార్జీలతోనే రిజర్వేషన్ చేశాం కాబట్టి అందరు ప్రయాణికులు వారి గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో అందరికీ బాగా ఉపయోగపడుతుందని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఈ మధ్యకాలంలో కొన్ని కొత్త బస్సులు రావడం జరిగింది. వాటిని చాలా చక్కగా ఆక్యుపెన్సీ రేషియోలతో నడుస్తున్నాయి. మన తెనాలి డిపో కూడా మంచి అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. దీనికి ఆదరించిన ప్రతి ఒక్క ప్రయాణికుడికి మరియు తెనాలి ప్రజలకి మరియు తెనాలి పట్టణ మరియు గ్రామ ప్రజలకు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతికి సందర్భంగా మీరు ఎవరైనా పిండి వంటలు కానీ ఏదైనా ఉంటే ఒక చోటికి నుంచి వేరే చోటికి మార్నింగ్ ఇస్తే గంటలో విజయవాడ కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా ఒంగోలు సైడ్ కానీ, అదేవిధంగా విశాఖపట్నం సైడ్ కానీ మీకు అదే రోజున మీ చుట్టాలకి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెనాలి ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో కార్గో సేవలను కూడా ఉపయోగించుకొని మీరు మరింత మెరుగైన కార్గో సౌకర్యాన్ని పొందుతారని అందరికీ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క పిల్లలు కానీ ఎవరు ఉన్నా మన ఆర్టీసీ బస్సులు పండగ వచ్చినా ఎటువంటి ట్రాఫిక్ ఉన్నా సాధారణ ఛార్జీలతో మాత్రం నడుపబడుతుంది. అదే ప్రైవేట్ ఆపరేటర్లు అయితే డిమాండ్ని బట్టి వాళ్ళు రూపాయికి 4 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు వచ్చేసి ప్రయాణికుల జేబులను దోచుకునే పరిస్థితి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఏపీఎస్ఆర్టీసీ ఎన్ని స్పెషల్ సర్వీసులైనా మనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని పండగ వచ్చే ప్రతి ప్రయాణికుడు వినియోగించుకొని మన తెనాలి అభివృద్ధికి దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. ఉదయం 4:30 నుండి ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్న స్వామి అమ్మవార్లు. ఘనంగా మాజీ ఎమ్మెల్యే దొండపనేని ఇంద్ర 88వ జయంతి. విద్యార్థినులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. సంక్రాంతి పండుగ సందర్భంగా సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ సర్వీసులు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్న డిపో మేనేజర్ రాజశేఖర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.